కృష్ణపురం అనే ఓ పల్లెటూరు. వానలు లేక కరువుతో అల్లాడుతున్న రైతులు. పేదల రక్తం పీల్చే అహంకారి అయిన జమీందారు గజపతిరాజు, అతని కుడిభుజం కరణం సుబ్బారావు. ఈ దుర్మార్గుల ఆట కట్టించిన వీరయ్య అనే ఓ తెలివైన రైతు కథ ఇది. పొలం నుండి తెగులుగా వచ్చిన వీరయ్య అరుగుమీద కూర్చొని తలపట్టుకుంటాడు. లోపలి నుండి లక్ష్మి మంచినీళ్లు తెస్తుంది. ఏవండి, అలా దిగులుగా కూర్చున్నారేంటి? ఈ మంచినీళ్లు తాగండి. నీళ్లు తాగడానికి గొంతులోకి దిగట్లేదు లక్ష్మి. ఆకాశం వంక చూస్తే పిడికెడు మబ్బు లేదు. పొలం చూస్తే నెర్రెలు పారిపోయి పైరు నిలువునా మాడిపోతోంది. ఈ ఏడాది కూడా వానదేవుడు మనల్ని కరుణించేలా లేడు. పశువులకు వేయడానికి గుప్పెడు గడ్డి కూడా లేదు. బాధపడకండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ కరువు ఎన్నాళ్లుంటుంది? దేవుడు ఏదో ఒక దారి చూపించకపోడు. దేవుడు దారి చూపిస్తాడో లేదో కాని ఆ జమీందారు గజపతిరాజు మాత్రం మనల్ని బతకనిచ్చేలా లేడు. నిన్ననే కరణం సుబ్బారావు దండోరా వేయించాడు. పంటలు పండినా పండకపోయినా పన్నులు వడ్డీలు కట్టాల్సిందేనట. అయ్యో, తినడానికి గింజలేదు, ఇక పన్ను ఎక్కడి నుండి కడతాం? అదే నా బాధ కూడా. సాయంత్రం ఊరి జనమంతా రచ్చబండ దగ్గరకు వెళ్లి జమీందారుని బతిమాలుకుందాం అనుకుంటున్నాం. ఏం జరుగుతుందో ఏమో. రచ్చబండ దగ్గర రైతులంతా దీనంగా నిలబడి ఉంటారు. కుర్చీలో దర్జాగా కూర్చొని ఉన్నాడు జమీందారు గజపతిరాజు. పక్కన్నే లెక్కల పుస్తకంతో కరణం సుబ్బారావు. యారా, దొరగారు పిలిపించారని కూడా లేకుండా ఇంకా ఎంతమంది రాలేదురా? అప్పులు తీసుకునేటప్పుడున్న ఉత్సాహం తీర్చేటప్పుడు ఉండదా? దొరగారు, వీళ్ళకి ఈ మాత్రం భయం ఉండాలి. అయ్యా దొరగారు, ఈ ఏడాది వానలు లేక పంటలన్నీ ఎండిపోయాయి సామి. ఇంట్లో పొయ్యి వెలగడమే కష్టంగా ఉంది. దయచేసి ఈ ఒక్క ఏడాదికి పన్ను మాఫీ చేయండి దొరా. వచ్చే ఏడాది రెట్టింపు కడతాం. రెట్టింపు కడతారా? మీ మాటలు నాకు కొత్త ఏం కాదు. పంటలు పండకపోతే నాకేంటి సంబంధం? వానదేవుడు నీళ్లు ఇవ్వకపోతే వెళ్ళి ఆ పైవాడితోనే తేల్చుకోండి. నేను అప్పులు ఇచ్చింది దాన ధర్మాలు చేయడానికి కాదు. విన్నారుగా దొరగారి మాట. పన్ను వడ్డీ ఈ రోజే కట్టాలి. కాదు సుబ్బారావు, వడ్డీలు కట్టకపోతే రేపటికల్లా మీ పొలాలన్నీ నా పేర రాసిచ్చేయండి. దస్తావేజులు తెచ్చి నా బంగళాలో పెట్టండి. ఇది అన్యాయం దొరా. తరతరాలుగా ఈ మట్టిని నమ్ముకుని బతుకుతున్నాం. భూమి పోతే మాకు ప్రాణాలు పోయినట్టే. కాస్త కనికరించండి, మీకే పుణ్యముంటుంది. ఏయ్ వీరయ్య, నీతులు చెప్పకు. నీకు 5 ఎకరాల పొలం ఉంది కదా, పన్ను కింద 2 ఎకరాలు నా పేర రాయి. లేదా రేపు ఉదయానికల్లా మొత్తం పన్ను డబ్బు నా ముందు ఉంచు. పదా సుబ్బారావు, వెళ్దాం. జమీందారు కరణం వెళ్లిపోతారు. రైతులంతా తలలు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. వీరయ్య అటూ ఇటూ ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు. లక్ష్మి చూస్తూ ఉంటుంది. ఏవండి, రాత్రంతా అలా పిచ్చివాడిలా తిరుగుతున్నారేంటి? కాస్త పడుకోండి. నాకు నిద్ర రావడం లేదు లక్ష్మి. ఆ దుర్మార్గుడు గజపతిరాజు మన ఊరి రైతుల పొలాలన్నీ లాక్కునేలా ఉన్నాడు. వాడికి శారీరక బలం, ధనబలం ఎక్కువ. కాని మనకు బుద్ధిబలముంది. వాడి ఆట కట్టించడానికి నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏంటా ఆలోచన? మీరేం చేయబోతున్నారు? చెప్తాను విను. నా 5 ఎకరాల పొలానికి ఆనుకుని జమీందారు గారి 20 ఎకరాల బంజరు భూమి ఉంది కదా, ఆ బంజరు భూమికి అవతల గోదావరి కాలువ ఉంది. ఆ కాలువ నీళ్లు మన ఊరి చెరువులోకి వస్తే కరువు పోతుంది. కాని దానికి ఆ బంజరు భూమిని నా పొలాన్ని చీల్చుకుంటూ కాలువ తవ్వాలి. అది మన వల్ల కాదు. ఆ జమీందారుతోనే ఆ కాలువ తవ్విస్తాను. ఏవండి, మీకేమైనా మతిపోయిందా? ఆ పిసినారి జమీందారు సొంత ఖర్చుతో కాలువ ఎందుకు తవ్విస్తాడు? వాడి అత్యాశే వాడి చేత తవ్విస్తుంది. దానికి నువ్వు నాకు సాయం చేయాలి. రేపు పక్క ఊరికి వెళ్ళి నేనొక పాత ఇత్తడి బిందె, కొన్ని నాణేలు, ఒక పాత తాళపత్ర గ్రంథం తెస్తాను. మనమేం చేయాలంటే... వీరయ్య లక్ష్మి చెవిలో తన ప్లాన్ అంతా చెబుతాడు. అమ్మో, ఇంత పన్నాగం పన్నారా? సరే, మీ ఇష్టం, అలాగే చేద్దాం. మరుసటి రోజు రచ్చబండ దగ్గర కరణం సుబ్బారావు కూర్చొని లెక్కలు రాసుకుంటున్నాడు. వీరయ్య కావాలని తన స్నేహితుడు రామయ్యను అక్కడికి తీసుకుని వస్తాడు. సుబ్బారావుకు వినబడేలా కొంచెం గట్టిగా గుసగుసలాడుతూ ఉంటాడు. ఒరే రాముడు, ఈ విషయం ఎవరికీ చెప్పకురా. ఏంట్రా అంత రహస్యం? మన పొలం పక్కన జమీందారు బంజరు భూమి ఉంది చూసావు? అక్కడ రాత్రిపూట ఏవో వింత శబ్దాలొస్తున్నాయిరా. భూమి అడుగున ఏదో పెద్ద నిధి ఉన్నట్లుంది. నిన్న రాత్రి ఒక సన్యాసి నాకు కలలో కనిపించి అక్కడ కాకతీయుల కాలం నాటి వజ్రాలున్నాయని చెప్పాడు.
నీకేమైనా పిచ్చా వీరయ్య? కలలో సన్యాసులు వజ్రాలు ఏంటి? పద పద, పని చూసుకుందాం. రామయ్య వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న కరణం సుబ్బారావు చెవులు నిక్కబొడుచుకుంటాయి. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటాడు. బంజరు భూమిలో నీదా వజ్రాలా? వీరయ్య గాడి మాటలు వింటుంటే నిజమే అనిపిస్తోంది. రాత్రికి వెళ్లి వీడేం చేస్తాడో కనిపెట్టాలి. చిమ్మ చీకటి. వీరయ్య లక్ష్మి చేతిలో లాంతరు పారా పట్టుకుని వస్తారు. దూరంగా చెట్టుచాటున నక్కి ఉండి కరణం సుబ్బారావు చూస్తుంటాడు. లక్ష్మి, ఎవరూ లేరు కదా? కలలో సన్యాసి చెప్పిన గుర్తు ఇదే. ఇక్కడే తవ్వుదాం. ఇద్దరూ కలిసి కాసేపు మట్టి తవ్వుతారు. వీరయ్య కావాలని తాను తెచ్చిన ఇత్తడి బిందెను బయటకు తీస్తాడు. ఏవండి, బిందె దొరికింది. ఇందులో ఏవో రాగి నాణాలు, ఒక పాత తాటి ఆకుల పుస్తకం ఉంది. మెల్లగా మాట్లాడు లక్ష్మి, ఎవరైనా వింటారు. ఈ తాళపత్ర గ్రంథంలో ఏముందో చూడు. ఈ బంజరు భూమి అడుగున 7 వజ్రాల భాండాలు, అంటే 7 కుండల నిండుగా వజ్రాలున్నాయట. 7 కుండలా? మరింకెందుకు ఆలస్యం, తవ్వేద్దామండి. ఆగాగు, కింద ఇంకో మాట రాసి ఉంది. వాటిని కాపాడుతూ ఒక అదృశ్య శక్తి ఉంది. ఆ నిధిని నేరుగా తవ్వితే ఆ వజ్రాలన్నీ బూడిదైపోతాయి. ఎవరైతే పక్కనే ఉన్న గోదావరి కాలువ నుండి 10 అడుగుల లోతు, 50 అడుగుల వెడల్పుతో ఒక కందకం తవ్వి ఆ నది నీటిని ఈ భూమిలోకి రప్పిస్తారో అప్పుడే అదృశ్య శక్తి శాంతిస్తుంది, వజ్రాలు దొరుకుతాయని రాసి ఉంది. అమ్మో, గోదావరి కాలువ నుండి మన పొలం గుండా ఇంత పెద్ద భూమికి కాలువ తవ్వడం మన వల్ల ఎక్కడవుతుందండి? మన దగ్గర చిల్లి గవ్వలేదు. ఆ నిధి మనకొద్దులేండి. అవునే, 100 మంది కూలీలు ఉంటే కాని ఆ కాలువ తవ్వలేం. వజ్రాల నిధి మన రాతలో లేదు. ఈ ఇత్తడి బిందెను మళ్ళీ ఇక్కడే పూడ్చిపెడదాం. పద, వెళ్ళిపోదాం. బిందెను పూడ్చేసి ఇద్దరూ వెళ్ళిపోతారు. చెట్టుచాటునున్న కరణం సుబ్బారావు ఆశతో ఊగిపోతాడు. 7 కుండల వజ్రాలా? ఓరి దేవుడా! జమీందారు గారికి ఈ విషయం చెప్తే నాకు కనీసం ఒక కుండైనా ఇస్తాడు. వెంటనే వెళ్ళాలి. జమీందారు నిద్రపోతూ ఉండగా కరణం సుబ్బారావు హడావిడిగా వస్తాడు. దొరా, దొరా, లేవండి! ఏంట్రా సుబ్బారావు, అర్ధరాత్రి పూట ఈ అరుపులు? ఎవరైనా చచ్చారా ఏంటి? ఎవరు చావలేదు దొరా. మన రాత మారబోతోంది. 7 కుండల వజ్రాలు దొరా. మన బంజరు భూమిలో 7 కుండల వజ్రాలున్నాయి. నిన్న కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. వజ్రాలా? నా బంజరు భూమిలోనా? నిజమా? నిజం దొరా. వీరయ్యగాడు తవ్వుతుంటే నేను చూశాను. కాని ఒక చిక్కుంది. ఆ వజ్రాలు బయటికి తీయాలంటే గోదావరి కాలువ నుండి మన భూమి వరకు ఒక పెద్ద కాలువ తవ్వి నీళ్లు పారించాలట. లేకపోతే వజ్రాలు బూడిదైపోతాయట. ఆ తాళపత్ర గ్రంథంలో రాసి ఉందని వీరయ్య చదివాడు. కాలువే కదా, రేపు 100 మంది కూలీలను పెట్టి తవ్విద్దాం. వజ్రాలు మొత్తం నావే. కాని దొరా, ఆ గోదావరి కాలువకు మన భూమికి మధ్యలో వీరయ్య 5 ఎకరాల పొలం ఉంది. వాడి పొలాన్ని చీల్చుకుంటేనే కాలువ తవ్వాలి. వాడు ఒప్పుకుంటాడా? వాడికి ఆశ చూపిద్దాం. రేపు ఉదయం వాణ్ణి ఇక్కడికి తీసుకురా. 7 కుండల వజ్రాలు. మరుసటి రోజు ఉదయం జమీందారు బంగళా ముందు వీరయ్య చేతులు కట్టుకుని వినయంగా నిలబడి ఉంటాడు. జమీందారు నవ్వుతూ ఎదురుగా ఉంటాడు. పర్లేదురా, చెప్పండి, ఎందుకు పిలిపించారు? ఏం లేదు వీరయ్య, నేను ఒక కొత్త వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. ఆ గోదావరి కాలువ నీటిని నా బంజరు భూమికి మళ్లించి పండ్ల తోటలు వేద్దామని. అందుకోసం నీ పొలం గుండా ఒక కాలువ తవ్వాలి. నీ పొలం నాకు అమ్మి, ఎంత అడిగితే అంత ఇస్తాను. అదేంటి దొరా, ప్రాణం లాంటి నా పొలాన్ని ఎలా అమ్ముకుంటాను? నా వల్ల కాదు. ఇదిగో వీరయ్య, 10,000 రూపాయలు. పక్క ఊళ్ళో ఇంతకంటే పెద్ద పొలం కొనుక్కో. నా భూమి నాకు తల్లి లాంటి దొరా, డబ్బులకు అమ్ముకోలేను. అయితే ఏం కావాలరా నీకో? అయ్యా, ఒకవేళ నా పొలం మీ కాలువ కోసం త్యాగం చేయాలంటే నాదొక షరతు. ఈ ఊరి రైతులు మీ దగ్గర తీసుకున్న అప్పులు, పన్ను బకాయిలు మొత్తం మాఫీ చేయాలి. వారి పొలాల దస్తావేజులు వారికి తిరిగి ఇచ్చేయాలి. అలాగైతేనే ఊరి బాగు కోసం నా పొలం ఇస్తాను. ఏంటి, ఊరి అప్పులన్నీ మాఫీ చేయాలా? నీకెంత ధైర్యం? కోప్పడకండి దురా. 7 కుండల వజ్రాల ముందు ఈ రైతుల అప్పులో లెక్క. వెంటనే ఒప్పేసుకోండి. సరే వీరయ్య, నీ ఊరి పిచ్చి నాకు నచ్చింది. అలాగే చేద్దాం. ఊరి అప్పులన్నీ మాఫీ. నా కాలువకు అడ్డు చెప్పకూడదు. ఈ పేపర్ మీద సంతకం పెట్టు. దస్తావేజులన్నీ తీసుకెళ్ళు. చిత్తం దొరా. నెల రోజుల శ్రమ తర్వాత మహాకాలువ తవ్వకం పూర్తయింది. గోదావరి నీళ్లు హోరుమంటూ
ఆ కాలువ గుండా వీరయ్య పొలం మీదుగా బంజరు భూమిలోకి అక్కడ్నుండి ఎండిపోయిన ఊరి చెరువులోకి పారుతున్నాయి. జనమంతా ఆనందంగా చూస్తున్నారు. జమీందారు కరణం మాత్రం నీళ్లకోసం కాదు, మట్టి కోసం చూస్తున్నారు. సుబ్బారావు, నీళ్ళొచ్చేశాయి. ఇంకెందుకు ఆలస్యం? కూలీలను దించి తవ్వించు. వజ్రాలు బయటకు తీయండి. కూలీలు బంజరు భూమి మొత్తం 10 అడుగులు 20 అడుగులు తవ్వుతారు. బురద తప్ప ఏమీ రాదు. ఒక కూలీ ఆ పాత ఇత్తడి బిందెను తెచ్చి జమీందారుకిస్తాడు. అయ్యా దొరగారు, భూమంతా తవ్వేశాం. ఈ ఇత్తడి బిందె, అందులో ఈ పాత పుస్తకం తప్ప ఏమీ లేవు. ఏంటి? వజ్రాలు లేవా? సుబ్బారావు, నన్ను మోసం చేస్తావా? ఏరా నక్క, ఎక్కడ్రా వజ్రాలు? అయ్యో దొర, నా తప్పేమీ లేదు. వీరయ్య చదువుతుంటే నేను విన్నానంతే. వాణ్ణి అడుగుదాం. ఒరే వీరయ్య, ఇలారా. వీరయ్య నవ్వుతూ వస్తాడు. ఊరి జనం కూడా వస్తారు. ఏరా మోసకారి, ఏవిరా నిధి? ఏవి ఆ 7 కుండల వజ్రాలు? నాతోనే నాటకాలాడతావా? శాంతించండి దొరగారు. నేను కలలో వజ్రాలు చూశానని నా భార్యతో నా పొలంలో నేను అనుకుంటుంటే దొంగచాటుగా విన్నది మీ కారణం. ఆ అత్యాశతో నా పొలాన్ని నాశనం చేసి కాలువ తవ్వించింది మీరు. నేనేమైనా మీ దగ్గరకొచ్చి వజ్రాలున్నాయని చెప్పానా దొరా? అంటే వజ్రాలు లేవా? ఇదంతా నీ ప్లానా? అవును దొరా. ఒక రైతుకు వజ్రాలు రత్నాలతో పనేముంది? పండించడానికి అనువైన మట్టి, ఆ మట్టిని తడపడానికి సమృద్ధిగా నీరు. ఇవే రైతుకు అసలైన నిధి. కరువుతో అల్లాడుతున్న మా ఊరికి, ఎండిపోయిన మా చెరువుకు మీ సొంత ఖర్చులతో మీరే దగ్గరుండి ఇంత పెద్ద కాలువ తవ్వించి గోదావరి నీళ్లు తెప్పించారు చూసారా? ఆ నీళ్లే దొరా మా పాలిట 7 కుండల వజ్రాలు. ఊరి జనమంతా సంతోషంతో చప్పట్లు కొడతారు. మా భూములను సస్యశ్యామలం చేసిన ఆ జలమే మా అసలైన నిధి. ఇక మా ఊరి రైతుల అప్పులన్నీ మాఫీ చేసి మా దస్తావేజులు మాకే ఇచ్చేశారు. పైగా దానికోసం సంతకాలు కూడా చేశారు. మీ మేలు ఈ కృష్ణాపురం ప్రజలు జన్మలో మర్చిపోరుదురా. వీరయ్య జిందాబాద్! జమీందారు గారికి కృతజ్ఞతలు. గజపతిరాజుకు తప్పు ఎక్కడ జరిగిందో అర్థమవుతుంది. తన అత్యాశే తన కొంపు ముంచిందని, చట్టపరంగా తానేం చెయ్యలేనని గ్రహించి కోపంతో రగిలిపోతూ సుబ్బారావును కొట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఏవండి, చూసారా? మన ఊరి చెరువు నిండిపోయింది. అవును లక్ష్మి, ఇక మన కృష్ణాపురంలో కరువు అనే మాటే ఉండదు. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుందని ఆ జమీందారుకు తెలిసొచ్చింది. మన బుద్ధి బలమే మన ఊరిని కాపాడింది. వీరయ్య, లక్ష్మి, ఊరి రైతులంతా చెరువు నీళ్లను చూస్తూ ఆనందంగా నవ్వుకుంటారు.